ఈరోజు చికెన్ పలావ్ చేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ టమాటాలు, ఆ తర్వాత ఎర్రగడ్డ, పచ్చిమిర్చి కోసి పెట్టాను, కొత్తిమీర, పుదీనా వేసుకున్నా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకున్నాను, గరం మసాలా వేస్తున్నానండి. ఇది బిర్యానీ మసాలా. ఆ తర్వాత కొంచెం గరం మసాలా వేసుకున్నాము. ఎర్రగడ్డల కంటే ముందే వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం బాగా వాసన రాని అని చెప్పి బాగా పూర్తిగా వేసేస్తాను, ఎక్కువే వేసాను. ఇప్పుడు దీంతో పాటు ఎర్రగడ్డలు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. బిర్యానీ మసాలా వేస్తే ఎంత నల్లగా కనిపిస్తున్నాదండి. ఏముంది ఆ మసాలాలో నాకు అర్థం కాదు. బాగా వేపుతున్నాను అట్లే మసాలా. టమాటాలు కూడా వేసేసాను. చూడండి మసాలా ఎంత చక్కగా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మిర్చి పొడి వేసాను. ఎక్కువ బాగుంటుంది వేస్తే, అందుకని ధనియాల పొడి, కొద్దిగా మిర్చి పొడి వేసాను. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర బాగా వేసాం. పుదీనా, కొత్తిమీర వేసేసాను. ఇప్పుడు కొత్తిమీర, టమాటాలు ఇవన్నీ, ఇప్పుడు గరం మసాలాలు, బిర్యానీ మసాలా అన్నీ వేసేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి హాయిగా మసాలా ఇది చేస్తున్నాను. ఇది మా ముస్లిం టైప్ చేస్తున్నానండి. హాయిగా నేర్చుకోండి. ఎంత బిర్యానీ కోసం ఎంత మసాలా వేగితే అంత బాగా వస్తుంది. చికెన్ కూడా వేసేసాను. ఇప్పుడు బాగా చికెన్ కూడా ఉడుకుతున్నది. చూడండి ఎంత చక్కగా చికెన్ కూడా బాగా ఉడుకుతున్నది. మసాలా అయితే భలే బంపర్గా ఉడికిందండి. భలే ఫ్రై అయింది మసాలా. పలావ్ మసాలా వచ్చి చాలా బాగుంది. ఇప్పుడు ఈ చికెన్ ఈ మసాలా అంతా బాగా భలే ఉడికింది, భలే వచ్చింది మసాలా కూడా. ఇప్పుడు ఇది కాస్త ఇంకా కొద్దిగా నలగని, ఇంకా బాగా మసాలా కొద్దిగా ఉడకని దీంట్లో అప్పుడు నేను బియ్యం వేసేస్తానండి. ఇందులో చికెన్ మసాలాలో బాగా ఉడుకుతున్నది. ఇప్పుడు ఇలాగే ఉడకాలి కొద్దిసేపు. ఆ తర్వాత ఇప్పుడు అదన్ని నీళ్ళు వేసేస్తాను. ఆ తర్వాత బియ్యం కూడా వేసేస్తాను. బాగా పలావ్ రెడీ అయిపోతుందండి. చికెన్ మంచి గుమ్మలాడే మురాదలి, ఈసారి మురాదలి బియ్యంతో చేస్తున్నాను. మంచి పలావ్ అండి. ముద్ద తింటుంటే ఆ రుచితో ఆనందం అనేది ఉబ్బకాలన్నమాట మనసు నుంచి. ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు వేసేసాను. అంటే చికెన్ బాగా ఉడకడానికి, ఇంకొంచెం మసాలాలు బాగా ఉడకడానికి కొద్దిగా నీళ్ళు వేసేసాను.
ఇప్పుడు నీళ్ళు బాగా ఉడుకుతున్నాయండి. ఒక్క విషయం చెప్తున్నానండి, నా ఆడవాళ్ళకైనా మగాళ్ళకైనా దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దండి. కానీ ఈ మధ్య చూస్తున్నాను చాలామంది మగాళ్ళు ఇంట్లో మంచి మంచి అందమైన భార్యలు పెట్టుకొని కూడా పోకిరి ముండల కోసము వాళ్ళు భర్తలు పెట్టుకొని కూడా మగాళ్లకు మెసేజ్లు చేయడము, ఐ లవ్ యూ అని చెప్పడము, కిస్సులు పంపడము, మెసేజ్లో వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో పరిచయాలు అయ్యి ఈ ముండలకి ఏం పని ఉండదా? భర్తలది ఇంత మంచి భర్తలతో కాపురాలు చేసుకుంటూ మళ్ళీ ఆ భర్తల వెనుక ఈ విధంగా లవ్వింగ్లు, కిస్సింగ్లు, మెసేజ్లు, వాట్సాప్లు మెసేజ్లు చేసుకుంటూ సిగ్గు లేదు లంచం ముండలకి. సారీ అండి, నిజంగా నాకు కడుపులో మంటలు వేసిపోతున్నది. చాలామంది విషయాలు నేను చూస్తున్నాను కంటితో. ఎంత ఆడపిల్లలు పడే క్షోభ, ఆ బాధ ఎలా ఉంటుందంటే చెప్పుకోవడానికి కూడా బాధ, మనసుతో మాటలు రావడం లేదండి. కొంతమంది విషయాలు నేను కంటితో చూస్తున్నాను. రాత్రి అంతా నిద్రపోకుండా ఆడపిల్లలు బాధపడుతుంటే వాళ్ళ భర్తల గురించి అక్కడ వాళ్ళు చేసే ఆ చేష్టాలు, ఆ అమ్మాయిలు చేసే ఆ మెసేజ్లు, ఇట్లాంటివన్నీ ఏం జీవితాలండి. కొంతమంది మగాళ్ళు అందమైన భార్యలు పెట్టుకుని కూడా వాళ్ళు కూడా ఈ విధంగా లోత పనులు చేస్తే ఇంకా ఎవరండి సిన్సియారిటీ, ఎవరండి ఇంకా మంచివాళ్ళు, ఎవరని మంచి వాళ్ళని మనము నమ్మాలండి? మగాళ్ళు ఈ విధంగా చేస్తే అందమైన భార్య పెట్టుకుని కూడా ఇంకో 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 ఆడవాళ్ళతో మెసేజ్లు, చాటింగ్లు, ప్రేమలు అవసరమా? ఒక్క ఆడది భర్త పెట్టుకొని ఇంతగా మెసేజ్లు చేస్తూ నిన్ను ఐ లవ్ యూ అని చెప్తూ ఆ తర్వాత కిస్సులు పంపిస్తున్నది అంటే అది ఎంత పరంబోది ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నీకు పంపించే ఆడది ఇంకో 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 మగాడికి, మన కంటికి నచ్చిన మగాళ్ళకందరికీ పంపిస్తుంటే ఏం ఫలం? అది అంతే. పరుగుల ఆడది ఎప్పుడు ఇలాంటి పనులు చెయ్యదు. పరుగుల ఆడది ఎప్పుడు కానీ పరాయి మగాడికి మెసేజ్లు చేసి ఐ లవ్ యూ, నువ్వు నాకు కావాలి, అది ఇది మాట చెప్పరు. ఉన్న మొగుడితో సాలడం లేదా? పక్కింటి మగాడు కావాల్సి వస్తుందా మనుషులకి? ఉన్న భార్య సాలదా ఈ మగాళ్ళకు? పక్కింటి ఆడవాళ్ళు కావాల్సి వస్తుందా? ఇన్స్టాగ్రామ్లో పరిచయాలు అయిపోతే ఐ లవ్ యూ మెసేజ్లు ఇవన్నీ పెట్టేస్తారా? ఇవన్నీ చాటింగ్లు చేసుకుంటూ చచ్చిపోతారా? ఆ భార్యల పరిస్థితి ఏమిటి? 24 గంటలు మనసుతో నలిగిపోతుండాలా? ఎంత ప్రేమ చేస్తే ఏముందండి? పక్కింటి ఆవిడతో ముందర ఉండే ఎవరితో ఇన్స్టాగ్రామ్లతో వాళ్ళ పరిచయాలు, ప్రేమలు ఈ విధంగా పంచుకుంటున్నాయంటే ఏ భార్యకు మనసు ఒప్పుకుంటుంది? ఏ భార్య ఓపికతో ఉంటుందండి? ఎంత నరకం అనుభవిస్తుంది 24 గంటలు. ఎట్లా నరకం ఆలోచిస్తూ ఏంటిరా ఈ జీవితం, ఏంటిరా నా భర్త పనిచేస్తున్నది, ఏంటిరా నన్ను పెట్టుకుని నా భర్త ఇంకో ఆడదానితో లవ్వింగ్లు, కిస్సింగ్లు, ప్రేమ, ఇదంతా చాటింగ్లు అవసరమా అని ఆ భార్య ఎంత మదన పడిపోతుంటుంది. చాలామంది ఆడవాళ్ళు, చాలామంది మగాళ్ళు ఉన్నారండి. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దండి. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను మీ అందరి తరపున. దయచేసి ఇలాంటి పనులు చేయడండి. మీ పోగరి తమాషాలు ఇలాంటివన్నీ చేసి ఒకరి జీవితాన్ని నాశనం చేసుకోండి. ఆడిది చేస్తే తప్పు, మగాడి చేస్తే తప్పు, ఇద్దరిది తప్పే. మొగుడిని పెట్టుకొని ఆడిది చేసినా తప్పే, మగాడు చేసినా కూడా ఆ భార్యను పెట్టుకుని మగాడు చేసినా కూడా రంపపు కోతే. అంత తేలిగ్గా తీసుకునే విషయాలు కాదు. దయచేసి భార్యాభర్తలు సిన్సియర్గా ప్రేమించుకొని బ్రతకండి, హాయిగా బతకండి, ఉన్న దాంట్లోనే ప్రేమగా బతకండి. పెళ్ళి చేసుకున్నంత వరకు తెలీదు భార్య ఇష్టం ఉందో లేదో. పెళ్ళైన తర్వాత ఈ రంకు వేషాలు ఏంటి? ఆమెకైనా కూడా, ఆడదానికైనా కూడా భర్తతో పెళ్లి చేసుకున్నప్పుడు తెలీదా? సంసారం జీవితం అనుభవిస్తూ ఒకవైపు అతన్ని తెచ్చే సంపాదనతో తింటూ కులుకుతూ హాయిగా ఉంటూ మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో వేరే మగాళ్ళతో పరిచయాలా? అవి ప్రేమలా? ఇది మొహాల మండయాడనో ఒకరి జీవితాలు ఇట్లా పాడు చేసి పాపిస్టు ముండలకి దేవుడు ఎలా సమాధానం చెప్తాడో, ఎట్లా కింద మీద పడి సస్తారో ఈ మగాళ్ళు ఆడవాళ్ళు తెలీదు. కానీ దేవుని తరపున నిజంగా శిక్ష అనేది ఉంటుంది, ఉండకపోదు. కడుపు మనసులో బాధ అనేది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇవన్నీ దయచేసి ఇలాంటి పనులు చేయొద్దండి. దయచేసి ఆడదాన్ని భర్తకు మోసం చేయొద్దండి. భర్త ఆడదాన్ని భార్యను మోసం చేయొద్దండి. దయచేసి హాయిగా కాపురాలు చేసుకుని మీ జీవితాలు సుఖంగా సంతోషమయం చేసుకోండి. సిన్సియారిటీ అనేది ముఖ్యం. మనిషికి సిన్సియారిటీ అనేది ముఖ్యం. తెలియక ఏదన్నా తప్పులు చేసుకున్నా కూడా వెంటనే సరిదిద్దుకొని బాగా హాయిగా ఉండండి. ఆడోళ్ళైనా మగాళ్ళైనా మీకు చేతులెత్తి దండం పెడతాను. జీవితాలు క్షణిక ఆవేశాల్లో ఇవన్నీ తెలీదు. ఎక్కడో పరిచయాలు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో పరిచయాలు ఇలాంటివన్నీ అవి అవసరం లేదు. ఇలాంటివన్నీ
పనులు తక్కువ పనులు ఇవ్వని మీ బతుకులు చెడ. మంచిగా బతికి హాయిగా సొసైటీలో కూడా మంచి పేరు తెచ్చుకొని బతకండి. భార్యకు భర్త సుఖమివ్వు, భార్య వచ్చి భర్తకు సుఖమివ్వు. సిన్సియారిటీగా బతకండి దయచేసి. నేను ఇలా చెప్తున్నానని నా శ్రేయభిలాషులు చూస్తున్న వీడియోస్, నా వ్యూవర్స్ కానీ నా సబ్స్క్రైబర్స్ కానీ దయచేసి తప్పుగా అనుకోవద్దండి. కానీ ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఒక మంచి కనువిప్పు కలగాలని, వాళ్ళు మనసుతో ఆలోచించాలని, ఇటువంటి తప్పుడు పనులు చేయకూడదని చెప్పి ప్రతి ఒక్కరికి నేను చేసే వాళ్లకు ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను. దయచేసి మారండి. మంచి జీవితం చేజేతులా పాడు చేసుకోవద్దండి దయచేసి. ప్లీజ్ నన్ను క్షమించండి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడినా, ఏదైనా తప్పుగా చెప్పినా నన్ను క్షమించండి. కానీ మీ అందరి మంచి శ్రేయస్సు కోసమే నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఇప్పుడు పూర్తిగా నేను అదను వేసేసానండి, బియ్యం కూడా వేసేసాను. ఇప్పుడు హాయిగా ఇంకా బాగా ఉడికిపోతాయి బియ్యం కూడా. అప్పుడు పలావ్ రెడీ అయిపోతుంది. బాగా అదను వచ్చేసింది. ఇప్పుడు ఇంకా అదనంలో చేయడమే, ఇంకా రెడీ అయిపోయిందండి అన్నం. ఇప్పుడు బాగా అదను కూడా బాగా వచ్చేసింది. బాగా మసాలాతో కూడిన మంచి పలావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. బాగా సబ్స్క్రైబ్ చేయాలి మీరందరూ.